ఆపరేషన్ కవర్. ఎట్లేదన్నా ఇప్పటికి ఇది 11 నెల. అంటే ఈ సంవత్సరంలో మొదలుపెట్టింది. వచ్చే మార్చి వరకు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్ట్ అనేదే లేకుండా చేయాలి ఇండియా పరంగా అని చెప్పేసని బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఎక్కడ తేడా వస్తుంది? ఈ ఎన్‌కౌంటర్స్ విషయంలో ప్రధానంగా ఎలా చూడొచ్చు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర స్టేట్ విషయానికొస్తే గనక ఎస్ఐబి అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతే ఉందో అది డీజీపీ ఆధ్వర్యంలో ఉన్నప్పటికి కూడా అంత ఈజీగా చర్యలు తీసుకోరు. బట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్స్ ఎలా జరుగుతున్నాయి? ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగా ఎన్‌కౌంటర్స్ ముగిస్తున్నారు? అంటే లొంగిపోవడానికి వచ్చిన వాళ్ళని కూడా అలా ఎలా ఎన్‌కౌంటర్స్ చేస్తారు వీళ్ళు? ఇక్కడ 2, 3 విషయాలు. ఒకటి, తెలంగాణలో జరగడం లేదు ఎన్కౌంటర్లు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయని మీరు అన్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏమిటి అని అంటే, ఆపరేషన్ కగార్ అనేది మొదలుపెట్టిన తర్వాత ఆ ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్, ఆ చుట్టుపక్కల ఉన్న తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో సెంట్రల్ ఫోర్సెసే పోయి అవన్నీ చేసినాయి. స్టేట్ పోలీస్కి సంబంధం లేకుండా సెంట్రల్ పోలీసెస్ చేసినాయి. చేసిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగింది మళ్ళీ నిన్న ఒక ఎన్కౌంటర్. ఆంధ్రప్రదేశ్లో వరుసగా ఏం జరగడం లేదు. నిన్న జరిగింది ఒక ఎన్కౌంటర్. ఆ నిన్న జరిగిన ఎన్కౌంటర్ కూడా ఏమిటి అని అంటే, ఆ ఆపరేషన్ కగార్ జరుగుతున్న క్రమంలో అక్కడి నుంచి వచ్చి కొంతమంది ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు. ఆ షెల్టర్ తీసుకుంటున్న వాళ్ళు మాకు ఎదురుపడితే ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ అంటే ఏంటిది? ఎదురుపడినప్పుడు అవతల వాళ్ళు కాల్పులు జరిపితే, ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపితే దాన్ని ఎన్కౌంటర్ అంటాం. అయితే దీని మీద చాలా సందేహాలు ఉన్నవి. ఎన్కౌంటర్ కాదు ఇది, వాళ్ళని ఇంతకు ముందే పట్టుకొచ్చి అక్కడ తీసుకొచ్చి చంపేసినారు, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయన హరీష్ గారు కూడా ఒక మాట అన్నారు, ఏమిటంటే ఈ దేశంలో నక్సలైట్ మూమెంట్ అంతమైపోతుంది అని చెప్పి. ఈ మాట కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారు కానీ, హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోదీ అన్నట్లేరు కానీ అమిత్ షా గారు పార్లమెంటు వేదికగా ఒక మాట అన్నారు, 2026 మార్చి నాటికి ఈ దేశంలో నక్సలిజం అనేది లేదు, మావోయిజం అనేది అంతే, మావోయిస్ట్ పార్టీ అనే దాన్ని అంతం చేస్తాం, నక్సలిజం అనే దాన్ని అంతా చేస్తాం అని చెప్పినారు. ఆ క్రమంలోనే దీనిలో భాగంగానే ఆపరేషన్ కగార్ అని మొదలుపెట్టి కర్రెగుట్టల్లో, ఛత్తీస్గఢ్లో అక్కడ బంపింగ్ ఆఫ్ మొదలుపెట్టినారు. దాని ఫాలోఅప్గా వందలు వేల మంది వచ్చి సరెండర్ అవుతూ ఉన్నారు. మొత్తానికి మూమెంట్, ఆ మావోయిస్ట్ పార్టీ మూమెంట్ మాత్రం చాలా పెద్ద నష్టాలనే ఎదుర్కొన్నది. లొంగుబాట్లు కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన ముఖ్య నాయకులతో సహా కార్యకర్తలు, అమాయక ఆదివాసీలు ఇట్లా వందల సంఖ్యలో చనిపోవడం కానివ్వండి, ఇదంతా కూడా ఆ మూమెంట్కి పెద్ద నష్టమే. నిన్న ఒక స్టేట్మెంట్ చూసినాం మనం, ఇటీవలే లొంగిపోయిన ఒక ముఖ్య నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ అని చెప్పినాడు, ఇది కాలం మారుతూ ఉన్నది, మనం కూడా మారాలి, ఇట్లా అన్యాయంగా చనిపోకండి, మీరంతా కూడా సరెండర్ కాండి అని చెప్తున్నాడు. మరి అందులో ఆ మూమెంట్లోనే ఉన్న రెండవ అభిప్రాయం అది. ఇప్పుడు ఆ ఉద్యమంలో, మావోయిస్ట్ ఉద్యమంలో 2 అభిప్రాయాలున్నవి. ఒక అభిప్రాయం ఏమో ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎంత అణచివేత ఉన్నా మనం పోరాటం సాగాల్సిందే అనే ఒక అభిప్రాయం ఉంటే, ఇంకో అభిప్రాయం లేదు, ఇది సమయం కాదు, కాలం మారింది, మనకు సరైన ఇది లేదు కాబట్టి లొంగిపోవాలి, మనం ప్రజల్లోకి పోయి పనిచేయాలని ఇంకొక అభిప్రాయం. ఈ 2 అభిప్రాయాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. జరుగుతున్న క్రమంలో చాలా పెద్ద నష్టం జరిగింది కదా, దాదాపుగా తుడిచిపెట్టినంత పని అయింది. 80% మాత్రమే ఇప్పటి వరకు కూడా మావోయిస్టులని అంతం చేయగలిగాము అని చెప్పేసి ఇది అఫీషియల్ రికార్డ్ ప్రకారంగా ఉన్నది. ఇంకొక 20% అక్కడక్కడ ఉన్నారు. దాన్ని కూడా ఈ మార్చ్ మీరు అన్నట్టు 2020 నాటికి నిర్మూలించబోతున్నామని చెప్పేసి అని కూడా ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎంత సీరియస్గా తీసుకున్నదంటే, మీరు గమనించినట్టయితే ఇవాళ మనం వార్తలు, టెలివిజన్ న్యూస్ ఛానల్స్లో వార్తలు చూసినాము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా 3 రోజుల పాటు రాయ్పూర్లో మకాం వేయనున్నారు అని చెప్పి వార్తలు వచ్చినాయి. రాయ్పూర్ అంటే ఛత్తీస్గఢ్ రాజధాని అది.
ఆ రాయపూర్లో 3 రోజుల పాటు ఉండబోతున్నారంటే వాళ్ళు దీన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థమవుతుంది. వాళ్ళు ఒక నిర్ణయంతో ఉన్నారు, ఏమిటంటే ఈ దేశంలో మావోయిస్ట్ ఉద్యమాన్ని మేము ఉండనివ్వము, మావోయిస్ట్ మూమెంట్ని మేము తుదం ముట్టించేస్తాం, సమూలంగా దాన్ని నిర్మూలించేస్తామనే ఆలోచనతో, నిర్మూలించాలనే ఆలోచనతో ఉన్నారు. 20% మిగిలారా, 10% మిగిలారా, వాళ్ళ ఏం చేస్తారు వాళ్ళను, వాళ్ళు కూడా లొంగిపోతారా, లేదా వాళ్ళని ఎన్కౌంటర్లలో చంపేస్తారా, ఇదంతా కూడా మనం ఇక్కడ కూర్చొని ఊహించడానికి లేదు కదా. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంత ఈజీగా ఈ విషయంలో డెసిషన్ అంటే చర్చలు జరిపి వాళ్ళు లొంగిపోవడమా, లేకపోతే వాళ్ళకి పరిహారం ఇవ్వడమా, ఈ విధమైన చర్చలు కొనసాగించినప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా కాకుండా ఎన్కౌంటర్స్ వైపే వెళ్తుందంటారు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటి అంటే వాళ్ళతో చర్చలు జరపండి, వాళ్ళను ఎన్కౌంటర్ చేయొద్దు, హింస ఆపండి, అటు హింస ఆపాలి, ఇటు హింస ఆపాలి, వాళ్ళు కూడా ఆయుధాలు వదిలిపెట్టాలని చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా, మొన్నటిదాకా అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి అయినా, వాళ్ళిద్దరు 2 పార్టీలు చెప్తున్నది ఏంటంటే చర్చలు జరపండి నక్సలైట్ తోటని. ఆ చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. గతంలో 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నక్సలైట్లను చర్చలకు ఆహ్వానించినాడు ఆయన. 3-4 గ్రూపులకు సంబంధించిన నక్సలైట్ నాయకులు వచ్చి ప్రభుత్వంతో వారం రోజులు ఇక్కడ ఉండి చర్చలు జరిపి వెళ్ళినారు. సరే, విఫలమైన అది వేరే విషయం, కానీ కాంగ్రెస్ ఒక విధానంతో ముందుకు పోతున్నది. నక్సలైట్లను నిర్మూలించడం కాదు, వాళ్ళతో చర్చలు జరపాలి, వాళ్ళని కూడా ఆయుధాలు వదిలిపెట్టామని చెప్పాలి, ప్రభుత్వం వైపు నుంచి కూడా హింస జరగకూడదు అనేది కాంగ్రెస్ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ విధానం. అది భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీతో ఉన్న కొన్ని పార్టీలు వాటి విధానం ఏమిటి అంటే లేదు ఇది ఇట్లా లొంగే ఉద్యమం కాదు, దీన్ని పూర్తిగా నిర్మూలించాలి అనేది వాళ్ళ విధానం. ఈ 2 విధానాల కారణంగా తెలంగాణలో వీళ్ళేమి ఇప్పుడు నిజానికి తెలంగాణలో మీకు ఎన్కౌంటర్ ఏం జరగలేదు. తెలంగాణలో పెద్దగా దానికి సంబంధించిన అణచివేత చర్యలు కూడా అంటే 6 చనిపోయినటువంటి అంశం కనిపించింది ఒక 6 నెలల క్రితం. ఇది ఆపరేషన్ కగా స్టార్ట్ అయినప్పుడు ఛత్తీస్గఢ్లోనే తెలంగాణకి సంబంధించినటువంటి 6 మంది అయితే కరీంనగర్ వాసులు చనిపోవడం జరిగింది. ఛత్తీస్గఢ్లో మొన్న జరిగిన దానిలోనే కాదమ్మా, మీకు ఇవాళ మావోయిస్ట్ ఉద్యమం తీసుకున్నట్టయితే అందులో మెజారిటీ పెద్ద నాయకులు, సీనియర్లు, మిలిటెంట్గా ఉన్నవాళ్ళు చాలామంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఆ తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఉంటారు. మీకు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నుంచే ఎక్కువ మంది ఆ నాయకత్వం స్థాయికి వచ్చిన వాళ్ళు మావోయిస్ట్ పార్టీలో. కాబట్టి వాళ్ళు చనిపోయి ఉంటే తెలంగాణ పోలీసులు ఏం చంపలే వాళ్ళని. అక్కడ ఆపరేషన్ కగార్లో భాగంగా అక్కడ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోయినారు. రైట్. అంటే సార్ నాకు ఒక డౌట్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బేసిక్గా మావోయిస్ట్ పార్టీ స్టాండ్ ఎలా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలని ఒక తల్లి కింద చూడొచ్చు మనం, అండ్ మావోయిస్ట్ పార్టీ ఒక మంత్రసాని కింద చూడొచ్చు. తల్లి ఎప్పుడైనా సరే ఒక బిడ్డను కనాలంటే తల్లే కదా ఎక్కువగా ఇబ్బంది పడేది. అంటే పురుడు పోసుకోవాలి, బిడ్డను తీయాలి బయటికి, ఈ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మంత్రసాని ఏం చేస్తుంది? మంత్రసాని ఎప్పుడూ వైద్యం చేయదు, అంటే ధైర్యాన్ని ఇస్తుంది, దానికి కావాల్సిన అటువంటి ప్రివెన్షన్ అనేది కల్పించి చెప్పి వెళ్ళిపోద్ది. అలాంటి ధైర్యాన్ని ఇవ్వకుండా ఈరోజు అదే మావోయిస్ట్ పార్టీ వెపన్స్ పట్టుకొని దండయాత్రకి వెళ్తే ఏ రకంగా చూడొచ్చు అంటారు? మీరైతే పోలిక తీసుకొచ్చినారో అది నాకు పెద్దగా అంటే ఐ డోంట్ సీరియస్, అంటే నేను దాన్ని పూర్తిగా మీతో ఏకీభవించాను. కానీ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం 2 అభిప్రాయాలు ఉన్నాయి కదా. ఒకటి, మనం ఇది సమయం కాదు, కాలం మారింది, మనం జనంలోకి పోవాలి. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని, మావోయిస్ట్ ఉద్యమాన్ని విమర్శించే వాళ్ళు చెప్తున్నది కూడా అదేమిటంటే, మీరు ప్రజల మద్దతు కూడా కట్టకుండా ఆయుధాలు పట్టుకొని అడవుల్లో తిరిగితే ఏం ప్రయోజనం, ఎక్కడి నుంచి దేశం విముక్తం అవుతుంది, ఎక్కడి నుంచి విప్లవం వస్తుంది అని చెప్పి వాళ్ళని విమర్శిస్తున్న వాళ్ళు ఎట్లా చెప్తున్నారు. వాళ్ళు ఆయుధాలు పట్టుకొని లోపల పోరాటం చేస్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయుధాలు వదిలేసి వచ్చి ప్రవచనాలు చెప్తే మారే రాజకీయ పక్షాలు కాదు, మారే వ్యవస్థ కాదు ఇది, కాబట్టి ఆయుధాలు పట్టుకొని కొట్లాడాల్సిందే అని వాళ్ళు చెప్తున్నారు. ఈ 2 అభిప్రాయాల మధ్య ఘర్షణ జరుగుతున్నది.
అంటే లోకం ఇంత మారింది. ప్రజల్లో కూడా ఇంత చైతన్యం వచ్చింది. ఇప్పుడు ఎట్లేదన్నా కూడా ఎస్సీ అంటే మాల, మాదిగ నుంచి అగ్ర కులాల నుంచి కింద దిగుబడి కులాలు కూడా ఈరోజు నాయకత్వం వహించే రేంజ్‌కైతే వచ్చింది. సో, ఇలాంటి మావోయిస్ట్ పార్టీలు ఉండడం వల్ల ఇంకేమైనా చైతన్యం వస్తదా ప్రజల్లోని? ఇంకేమైనా ఉద్యమం పుట్టుకొస్తదంటారా? ఇప్పుడు ఒకటండి, అంటే నిన్ననో మొన్ననో ఒక స్టేట్మెంట్ చూసినాను నేను. ప్రొఫెసర్ హరగోపాల్ ఎవరో చెప్పినారు. మావోయిస్ట్ ఉద్యమం మొత్తం నిర్మూలించినంత మాత్రాన ఆదివాసీల పోరాటాలు ఆగవు అని. ఒక ఆదివాసీలనే కాదు, ఎక్కడికక్కడ ప్రజలు వాళ్ళ సమస్యల మీద ఏదో ఒక రూపంలో పోరాటాలు అయితే చేస్తూ ఉంటారు. మావోయిస్ట్ పార్టీ లేకపోయినంత మాత్రాన, మావోయిస్ట్ పార్టీ పూర్తిగా నిర్మూలన అయిపోయినా కూడా రేపు ఇంకో రూపంలో, ఇంకొక మార్గంలో, ఇంకో పద్ధతిలో ప్రజల సమస్యల మీద పోరాటాలు అయితే జరుగుతాయి. పోరాటాలు జరగకుండా ఉండవు కదా. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వాటి మీద చైతన్యవంతులే మాట్లాడకుండా ఉండరు. ఏదో రూపంలో పోరాటం చేయకుండా ఉండరు కదా. ఆదివాసీలు కూడా అంతే. రేపు ఆదివాసీల సమస్య మీద మావోయిస్ట్ ఉద్యమం పోతే ఇంకో ఎవరి నాయకత్వంలోనూ చేస్తారు, ఇంకొకరి నాయకత్వంలో చేస్తారు. లేదా వాళ్ళంతటా వాళ్ళే తిరగబడి వాళ్ళు వాళ్ళ హక్కుల సాధనకు, వాళ్ళ సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తారు.